మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ దేవుడి దినమందు మనకిచ్చిన వాక్యము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేశాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. యోవేలు ద్వారా దేవుడు మనకి ఈ ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. దేశమా భయపడక సంతోషించుము అంటున్నాడు. యెహోవా మీ కొరకు గొప్ప కార్యములు చేశాను అంటున్నాడు. మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఈనాటికి మనం బ్రతకడం ఆయన చేసిన గొప్ప కార్యమే. ఈనాటికి మనం క్షేమంగా ఉండడం ఆయన చేసిన గొప్ప కార్యమే. ఈనాటికి ఎన్నో ప్రాంతాల్లో యుద్ధ భయములు, ప్రాణ భయములు, వ్యాధులు, బాధలు, లేమిలు అనేక చోట్ల కలుగుతూ ఉన్నప్పటికీ ఈనాటికి మనము క్షేమంగా ఉన్నట్టంటే దేవుడు మన ఎడల చేసిన గొప్ప కార్యమే. మన దేశంలోనే కొన్ని ప్రాంతాల్లో యుద్ధ భయంతో గజగజ వణుకుతున్నారు ప్రజలు. పొరుగు దేశాల్లో కూడా యుద్ధ భయంతో గజగజ వణుకుతున్నారు ప్రజలు. కానీ ఈనాటికి మనకి ఇచ్చిన ఈ క్షేమం కొరకు దేవునికి వేలాది స్తోత్రాలు చెల్లించాలి. సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసి ఉన్నాడు అంటున్నాడు. సంతోషించి గంతులు వేసి ఈనాటికి మనకిచ్చిన ఈ స్థితిని బట్టి సంతోషించి గంతులు వేయాలి. మనకిచ్చిన క్షేమం బట్టి, ఈనాటికి మనకిచ్చిన ఆనందం బట్టి, సంతృప్తిని బట్టి మనం సంతోషించి గంతులు వేసి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈనాటికి దేవుడు అనేక కుటుంబాల్లో విజయాలను ఇచ్చాడు. వారి బిడ్డల చదువుల్లో విజయాన్ని ఇచ్చాడు. నూతన తరగతులకు వెళ్ళడానికి కృప చూపాడు. ఇంకా కొన్ని దినాల్లో వాళ్ళు నూతన తరగతులకు వెళ్ళబోతున్నారు. పిల్లలకు ఇచ్చిన విజయాన్ని బట్టి కూడా మనము సంతోషించి గంతులు వేసేవారంగా ఉండాలి. పిల్లలకి ఇచ్చిన ఆ ప్రేమను బట్టి, పిల్లలకి ఇచ్చిన ఆ యొక్క విద్యా అభ్యాసం బట్టి, పిల్లలకి ఇచ్చిన విజయాలను బట్టి మనము సంతోషించి గంతులు వేసి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు దేవుడు మన యందు ఆనందిస్తాడు. ఇంకా మనల్ని దీవిస్తాడు. ఇంకా మనకి విజయాలు వెంబడి విజయాలు ఇస్తాడు. అన్ని విషయాల్లో, పిల్లల విద్యాభ్యాసం విషయంలోనే కాదు, ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న వారి విషయాల్లో కూడా దేవుడు తప్పకుండా విజయాన్ని ఇస్తాడు. ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నప్పుడు ఉద్యోగ అవకాశాలు కూడా దయచేసే దేవుడుగా ఉన్నాడు. గొప్ప కార్యములు చేసే దేవుడుగా ఉన్నాడు. దేశమా భయపడక సంతోషించి గంతులు వేయమంటున్నాడు. యెహోవా మీ కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు అంటున్నాడు. మన విషయాల్లో, అన్ని విషయాల్లో గొప్ప కార్యాలే చేస్తాడు దేవుడు. మనకి ఒకవేళ బలహీనత ఎదురైనా గొప్ప కార్యంతో మనల్ని స్వస్థపరుస్తాడు. గొప్పగా మనల్ని ఆశీర్వదిస్తాడు. మన ప్రతి అవసరతలను ఆయన కృపనిచ్చి మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. కీర్తన గ్రంథంలో 126 కీర్తన 3వ వచనంలో యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేశాను, మనము సంతోషభరితులమైతిమి అంటున్నాడు. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేశాను, మనము సంతోషభరితులమైతిమి అంటున్నాడు. మనము సంతోషభరితులం అవుతాం. ఎందుకంటే గొప్ప కార్యాలు మన ఎడల చేసి ఉన్న దేవుని బట్టి. లేకపోతే విచారంతో కూర్చుంటారు కొంతమంది. వారికి సంతోషం దొరకనప్పుడు, వారికి గొప్ప కార్యాలు జరగనప్పుడు విచారంతో కూర్చుంటారు. అట్లాంటి సమయాల్లో దేవుని వైపు చూచినప్పుడు, దేవుని వైపు చూచి ఆయనను ఆనుకున్నప్పుడు మన జీవితాలు, అందరి జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. ఎవరైతే ఈ కార్యం జరగలేదే అని చింతపడుతున్నారేమో, మీరు దేవుని వైపు చూడండి, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మీకు ఎవరైనా ఈ లోటు ఉన్నదే అని మీరు చింతపడకుండా దేవుని వైపు చూచినప్పుడు దేవుడు మీ కొరకు గొప్ప కార్యాలు చేసి ఆ లోటును తీరుస్తాడు. కాబట్టి మనకి సంతోషభరితములుగా చేసే దేవునికి మనం స్తోత్రాలు చెల్లించాలి. మనల్ని సంతోషంతో ఆనందింపచేసే దేవునికి మనం స్తోత్రాలు చెల్లించాలి. మనల్ని తృప్తిపరిచే దేవునికి మనం స్తోత్రాలు చెల్లించాలి. ప్రార్థన. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రాలు ప్రభువా. చూస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి ప్రభువా. నాయనా, సంతోషభరితులుగా చేసినందుకు మీ స్తోత్రాలు ప్రభువా. ఇంకాను మా ప్రభు మీలో నాటబడిన వారై మీలో ఆశీర్వదింపబడుతూ ఇంకా వారి జీవితకాలం అంతా సంతోషంతోనూ మీ కృపలో నాయన సమృద్ధితోనూ తీర్చబడిన వారే ఉండినట్లు మీరు కృప చెప్పండి. ఎక్కడైతే యుద్ధ భయములతో ఉన్నారో వారిని మీరు సంరక్షించండి ప్రభువా. నాయన యుద్ధములను ఆపగల దేవుడవు మీరే ప్రభువా. భూమి మీద ఏది జరిగినా అది మీ చిత్తమై ఉన్నది ప్రభువా. మీరే సంరక్షించండి. మీ మానవాళిని రక్షించుకొనండి ప్రభువా. చూస్తున్న బిడ్డలందరి కుటుంబాల్లో మీరు విశేషమైన కాపుదలను, భద్రతనిచ్చి కాపాడమని యేసుక్రీస్తు వారి పేరిట మనవలు మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.